హలో అండి, మీకు ఎగ్ న్యాచురల్గా పెరగట్లేదా, ఎగ్ న్యాచురల్గా రిలీజ్ అవ్వట్లేదా? సో నెక్స్ట్ మీరు ఏం చేయాలి? సో నెక్స్ట్ స్టెప్ ఇస్ ఓవులేషన్ ఇండక్షన్. సో ఓవులేషన్ ఇండక్షన్ అంటే చాలామందికి పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, వెయిట్ ఎక్కువగా ఉండేవాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, ప్రొలాక్టిన్ హార్మోన్స్ అబ్నార్మల్గా ఉండే వాళ్ళకి ఎగ్ న్యాచురల్గా పెరగడం, రిలీజ్ అవ్వడం అనేది న్యాచురల్గా జరగదు. సో అలాంటి వాళ్ళకి మనం ఓవులేషన్ ఇండక్షన్ అనే మెడికేషన్ ఇచ్చి సో అట్లీస్ట్ 5 days పీరియడ్ వచ్చిన రెండో రోజు నుంచి ఈ 5 days మెడికేషన్ ఇచ్చి ఎగ్ పెరిగేలాగా చూస్తాం. ఇన్ కేస్ ఓన్లీ ఓవరల్ మెడికేషన్స్తో ఎగ్స్ పెరగకపోతే అలాంటి వాళ్ళకి గోనాడోట్రోపిన్స్ అంటే ఇంజెక్షన్స్ కూడా అవసరం పడుతుంది. సో ఈ విధంగా మనం ఓరల్ టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఇచ్చి 9వ రోజు నుంచి పీరియడ్ వచ్చిన 9వ రోజు నుంచి స్కాన్ చేసుకొని ఈ ఎగ్ పెరుగుతుందా లేదని మనం మానిటర్ చేసుకుంటాం. సో ఈ ఎగ్ సైజు 18 to 20 సైజ్ వచ్చాక ఈ ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం ఇంజెక్షన్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అయిన టైంకి మనం న్యాచురల్గా కలవమంటాం. సో దీన్ని ఓవులేషన్ ఇండక్షన్ అండ్ టైమ్ ఇంటర్కోర్స్ సైకిల్స్ అంటారు. న్యాచురల్గా ఎగ్ రిలీజ్ జరగని వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది చాలా యూస్ అవుతుంది. సో ఓవులేషన్ ఇండక్షన్ తీసుకొని న్యాచురల్గా ట్రై చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ కలగకపోతే నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఈ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ IUI అంటే ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం.